ఈ ప్లేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా మనం ఎక్కడున్నామో. ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసినాం. ఈ బీచ్ ఎక్కడుంది ఏంటి అనేది ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దాము. అలాగే మనం ముంబై ఎయిర్పోర్ట్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూడడానికైతే ఫుల్ వీడియోలోకి అయితే వచ్చేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫైనల్గా మనం పార్ట్ 7కి అయితే వచ్చేసినాం. పార్ట్ 6 ముంబై ట్రిప్ గురించి చూడని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ముంబై ట్రిప్ పార్ట్ 6 వరకు అయితే. ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్కి అయితే వచ్చేసినాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఫైనల్ పార్ట్ అండ్ పార్ట్ 7 కూడా. పార్ట్ 6 వరకు ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ముంబై ట్రిప్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ముంబై మొత్తం కవర్ చేయకుండా ఏదో కొంత అయితే కవర్ చేసిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి మీకు యూజ్ అయితే మాత్రం చూడండి. ఇక్కడ మనం ప్రీవియస్ పార్ట్ 6లో అయితే మనం జూహూ బీచ్కి అయితే స్టార్ట్ అయినాం కదా. ఫైనల్గా జూహూ బీచ్కి అయితే వచ్చేసినాము. చూడండి ఇక్కడ దిగిన తర్వాత ఇలా అయితే ఉంటుంది కమాన్ బయట. జూహూ బీచ్లో కూడా 3 టైప్స్ అలా ఉంటాయి. ఇది వచ్చేసి లార్జెస్ట్ బీచ్ అన్నట్టు. ముంబైలోని బీచ్లలో లార్జెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నదంటే ఈ బీచే. జూహూ బీచ్ అంటే ఇంకా 2-3 కూడా ఉంటాయి. అవి కొంచెం చిన్నగా ఉంటాయి. ఇది ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది బీచ్ కూడా. ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ బీచ్కి రాగానే మేమైతే లాస్ట్ వీడియోలో షాపింగ్ అయితే చేసినాం కదా. కొంచెం స్నాక్స్ ఏమైనా తీసుకుందామని అయితే ఇలా అయితే తీసుకున్నా. ఇవైతే మొత్తము కవర్ చేసి ఇచ్చిర్రు అన్నట్టు. ఇలా కొంచెం పుల్లగా తీయ వీటిపైన కారం వేసి ఇస్తే మామూలుగా ఉండదు కదా టేస్ట్. అలానే తీసుకున్నా. కాకపోతే అందులో ఒక మ్యాంగో తప్ప ఏది నచ్చలేదు. ఫైనల్గా ఏం చేస్తామండి, ఆశకపోతే అట్లనే అవుతుంది అన్నట్టు ఉంది. ఫైనల్గా బీచ్ లోపలికి అయితే వచ్చేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయిదామని అయితే కూర్చున్నాను. ఇక్కడ సాప కూడా మనకి రెంట్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళకి రిటర్న్ చేసి అయితే వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఒక ఆమె అయితే మెహందీస్ పట్టుకొని వస్తుంది. ఇక్కడ ఇలా చాలా మందే వస్తున్నారు అన్నట్టు. ఇక పెట్టించుకుందామని అయితే పెట్టించుకుంటున్నా. ఇలా మెహందీ పెట్టించుకుంటుంటే నాకైతే చిన్నప్పుడు జాతరలో పెట్టించుకున్నది గుర్తొచ్చింది. మీకు కూడా అలా అనిపించిందా అండి? అలా అనిపిస్తే మాత్రం ఒక కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఒక హ్యాండ్కి 20 రూపీస్ అంట. నేనేమో ఒక హ్యాండ్ మొత్తం 20 అనుకున్నా, కాకపోతే కాదు ఒక డిజైన్ 20. సర్లే ఏదైతే ఏముందని అయితే 2 హ్యాండ్స్కి అయితే పెట్టించుకున్నాను. అస్సలు ఓపిక లేదు. షాపింగ్ చేసి వచ్చి అయితే చాలా కాళ్ళు పెయిన్ అవుతున్నాయి. కూర్చొని ఏం చేయాలని అయితే ఇలా పెట్టించుకుంటా కూర్చున్న సప్పుడేక కొద్దిసేపు రిలాక్స్ అయిదామని అయితే. చూడండి ఇలా 2 హ్యాండ్స్కి పెట్టిన తర్వాత వాటర్ అయితే ఈ వాటర్ బీచ్లో వాటర్తో కాకుండా నార్మల్ మినరల్ వాటర్తో అయితే వాష్ చేసుకోమని చెప్పింది ఫస్ట్ అయితే. అలా అయితే మంచిగా ఉంటుంది అన్నది. ఇక ఆమెకి 50 రూపీస్ ఇస్తే మనకి ఎట్లా చేస్తారు, ముందే బయటకు వెళ్తే చేంజ్ లేవని ఏదో ఒకటి కవర్ చేసేస్తారు కదా. ఇచ్చి నాకు కూడా అలానే అయింది. చేంజ్ లేవని 10 రూపీస్ కోసం అయితే కదా ఏదో హార్ట్ అయితే పెట్టేసింది చిన్నట్టు. दूधेना ఒరిజినల్ दूध मैडम क्या बोल रहे మనం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ఉన్న లాంగ్వేజ్ మనకు రాలేదనుకోండి మామూలుగా ఉండదు, ఇబ్బంది అయితే. ఎందుకంటే చూస్తున్నారు కదా అతని భాష నాకు అర్థమవుతలేదు, నా భాష అతనికి అర్థమవుతలేదు. నేను మాట్లాడే తమిళ్ అనుకుంటుండే ఏం చెప్పాలి చెప్పండి. నేను కూడా అలానే నాకు వచ్చి రాని హిందీతోనైతే చంపేసినాను. వాళ్ళకైతే అర్థం కాని రాని భాషతోనైతే. ఇలా అయితే టీ అయితే తీసుకొని సన్సెట్ ముంగట టీ తాగుతుంటే మస్తు అనిపించింది నాకైతే. క్వాలిటీ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అని అడిగిన. ఇక్కడైతే చూడండి ట్రాక్టర్ అయితే చెత్త తీసుకోవడానికి వస్తుంది. ఇక్కడ పాపం మనుషులు కూస్తున్నారు. ఆడ ఆరన్ కూడా కొడతలేడు, అలానే పోతున్నాడు. ఆ ట్రాక్టర్ని చూసి మనమే పక్కకు జరిగిపోవాలి. వాళ్ళంతలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ప్రపంచమే వేరండి. ఒక్కసారి చూడండి బీచ్లో ఇతని ప్రపంచం ఇతందే, ఎవరి బిజినెస్ వాళ్ళదే. ఇక్కడైతే ఈ స్నాక్స్ అయినది స్నాక్స్ అమ్ముకోవడమే. నేను చూడండి కనిపిస్తున్నానా, నా రీల్స్ పిచ్చి నా వీడియో పిచ్చి నాకే ఉంది. బీచ్కి వస్తే మాత్రం ఫస్ట్ ఇలా అలల దగ్గరకు వెళ్ళి కంపల్సరీ వీడియోస్ అయితే తీస్తాను. మీరు కూడా అలానే తీస్తారా? నేనైతే కంపల్సరీ ఫోటో వీడియోస్ తీస్తాను. మనం వెళ్ళేదే అందుకు కదా, ఎప్పటికీ స్వీట్ మెమొరీస్ అయితే ఉండాలి కదా. అలానైతే మొత్తం అయితే కవర్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఓవల్ ప్రపంచం వాళ్ళదే ఉంది. ఫొటోస్ పట్టుకొని కెమెరా పట్టుకొని తిరిగే వాళ్ళు తిరుగుతారు ఫొటోస్ తీస్తామని. ఫైనల్గా ఒక ఫొటోస్ అయితే కొన్ని తీయించుకున్నాను. ఇలా అయితే ఎప్పటికి గుర్తుండాలి కదా అని కొన్ని ఫొటోస్ తీయించుకున్న తర్వాత అయితే కొద్దిసేపు అయితే బీచ్లో ఎంజాయ్ చేసినాము. నైట్ 9:30కి అయితే ఫ్లైట్ ఉంది. మనం ఇక్కడ నుంచి 2 అవర్స్ ముందే వెళ్ళాలి. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. చెప్పినా కదా ప్రీవియస్ వీడియోలో కూడా. మనం ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా 1/2 అవర్ 40 మినిట్స్ వరకు పడుతుంది. మనకి అక్కడ వరకు లోకల్ ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉండదు కదా. ఎయిర్పోర్ట్ వరకు మనం రోడ్ ట్రాన్స్పోర్టే వెళ్ళాలి కాబట్టి
ఇలా కొంచెం తొందరగా వెళ్దామని అయితే కొంచెం ఎంజాయ్ చేసి అయితే ఫైనల్గా రెడీ అయితే అయిపోయినాము వెళ్ళడానికి. చూడండి ఇక్కడ వెళ్ళాలనిపిస్తలేదు, కొద్దిసేపు అలల్లో అయితే ఇలా ఆడుకుంటున్నాను. మీరు కూడా ఇలానే ఆడుకుంటారా బీచ్కి వెళ్తే అలల దగ్గర? నేనైతే నాకు మస్తు మజా అనిపిస్తుంది ఇలా ఆడుతుంటే, భలే అనిపించింది. కాకపోతే కాలు అయితే చాలా వాపు వచ్చేసింది, 2 days నుండి నడవడమే ఉంది కదా ఎక్కువ, మామూలుగా లేదు. పెయిన్ అయితే ఇలా ఉంటుందేమో కానీ ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసినారా పావురాలు అయితే చాలా ఉన్నాయి. నేను నార్మల్గా నడుచుకుంటూ వస్తుంటే మొత్తం పైకి ఎగిరినాయి, మస్తు అనిపించింది. ఆ టైంలో ఫోటో తీస్తే బాగుంటుండే. మళ్ళీ అలానే ఒకసారి వద్దామని అనుకుంటే మాత్రం అప్పుడు అస్సలు పైకి ఎగురుతలేవు, ఎంత కదిలిచ్చినా కానీ కదులుతలేవు. ఆ నేచురల్గానే బాగుంటుంది కదండి, నేచురల్గా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. ఇలా కావాలని ఫోటో దిగుదాం అనుకుంటే మనకు అస్సలు కుదరది. ఫైనల్గా వెళ్ళిపోతున్నాం కానీ వెళ్ళాలనిపిస్తలేదు. ఇక జూహు బీచ్కి అయితే బాయ్ చెప్పేసి అయితే సెండ్ ఆఫ్ చెప్పేసి అయితే బయలుదేరే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ మేమైతే ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాము, ఎయిర్పోర్ట్ వరకు ట్యాక్స్ మాట్లాడుకుని అయితే వెళ్తున్నాము. ఫైనల్గా ఒక ట్యాక్స్ అయితే మాట్లాడేసుకున్నాము. ట్యాక్స్ మాట్లాడేసుకుని అయితే కూర్చున్నాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి అయితే టెర్మినల్ 1 అని చెప్తే వాళ్ళైతే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే టెర్మినల్ 1 టెర్మినల్ 2 అయితే ఉంటుంది. మనం వెళ్ళేది డొమెస్టికే కాబట్టి టెర్మినల్ 1కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే తొందరగానే వెళ్తున్నా అనిపించింది, కాకపోతే వెళ్ళాలి తప్పది. ఎందుకంటే ట్రాఫిక్లో వెళ్ళే వరకే చాలా టైం పడుతుంది, 2.5 hours అన్న పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. చూడడానికి దగ్గరనే ఉంటుంది ఎయిర్పోర్ట్ కానీ ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము, ఎందుకంటే అక్కడ కూడా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్ లోపల తొందరగా బయలుదేరాల్సి వచ్చింది. మనం ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళేది కూడా ఫస్ట్ టైమే కాబట్టి వెళ్ళాలి తొందరగా, తప్పది. ఫస్ట్ టైం అంటే వచ్చేటప్పుడు కూడా వచ్చినాం, కాకపోతే ఇక్కడ నుంచి ప్రాసెస్ ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళాలి. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్కి మనం పోస్టర్స్ వేస్తాం కదా పెద్దగా, ఇక్కడ అలా ఉండదు, మొత్తం వీడియోసే ప్లే చేస్తారు అన్నట్టు ఇలా ఎల్ఈడిలో. ఫైనల్గా ముంబై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ క్యాంటీన్లకు అయితే వచ్చేసినాం ఏమైనా తిందామని. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మంచిగా అనిపించింది ప్లేస్ అయితే, మొత్తం ఫ్లైట్స్ అయితే అన్నీ కనిపిస్తున్నాయి. మనకి ఇంకా అప్పటికి 40 minutes 1 hour వరకు టైం అయితే ఉంది, ఇంకా గేట్స్ అయితే ఓపెన్ కాలేవు. అందుకే మనం తిందామని అయితే వచ్చినాం, ఏం తినలేం కదా ఈవినింగ్ కూడా. ఇంకా మనకి ఒక 1 hour వరకు టైం అవుతుంది, అప్పటి వరకు ఏదో ఒకటి అయితే తిందామని అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లోని ఫుడ్ హబ్కి అయితే వచ్చినాము. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లోని ఫుడ్ అంటే కాస్ట్ ఎలా ఉంటుందో, మన దగ్గర కంటే చాలా ప్రైజే ఉంటుంది, కాకపోతే తినాలి తప్పది. మనం హైదరాబాద్కి వచ్చేసరికి అయితే అన్నీ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడైతే తినేస్తున్నాము. ఇక్కడ కూర్చొని మాత్రం చూస్తే ఎయిర్పోర్ట్ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది, విజువల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అలానే ఫోన్లలో ఛార్జింగ్ కూడా లేదు, ఫోన్ ఛార్జింగ్స్ కూడా పెట్టినాము. ఇక్కడ పిజ్జా ఇంకా చికెన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసినాము. ప్రైజెస్ మాత్రం మొత్తం ఆకాశాన్ని అంటుతున్నాయి ఎయిర్పోర్ట్లో అయితే, మన దగ్గర తినేదానికంటే డబుల్ 3 ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ అయితే. వాటర్ బాటిల్ కూడా అలానే ఉంది. ఫైనల్గా ఇక ఏందో ఒకటి అయితే తినేస్తున్నాము. ఇక్కడ అయితే ఫ్లైట్లను అలా చూసుకుంటూ అయితే తినేస్తున్నాము, ఫోన్స్ ఛార్జింగ్ అయితే పెట్టేసి. మనకి ఫ్లైట్ జర్నీ అయితే హైదరాబాద్ టు ముంబై 1 hour 15 minutes పడుతుంది, 1 hour కూడా పట్టవచ్చు చెప్పలేము. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలంటే 1 hourలో అక్కడ ఉంటాము. ఈ వాటర్ బాటిల్ ఎంత అనుకుంటున్నారండి? 110 rupees, జస్ట్ 110 rupees. ప్రైజెస్ అలా ఉంటాయి, ఫుడ్ కూడా అలానే ఉన్నాయి, ప్రైజెస్ మామూలుగా లేవు, 350 400 అలా ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ అయితే. ఈ వాటర్ బాటిల్ అయితే 110 rupees అయితే ఉంది. ఇక్కడైతే ఫైనల్గా తినేసి అయితే మా గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము, వెళ్ళే గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము, ఇంకా ఓపెన్ అయితే కాలేవు. ముంబై ఎయిర్పోర్ట్ మొత్తం చూపించాలనుకున్నా, కాకపోతే నాకు కాలు మొత్తం వాపు వచ్చేసింది, నడవలేకపోయినా. అందుకే గేట్ దగ్గర అయితే కూర్చున్నాను. ఇక్కడ ఏం చేయాలా అని కూర్చొని ఖాళీగా చూస్తుంటే పైన ఒక ఫ్యాన్ కనిపిస్తుంది, ఆ ఫ్యానే చూసుకుంటూనే కూర్చున్నా. అసలు తిరుగుతలేదు, ఎందుకు పెట్టిరా అనుకున్నా, కాకపోతే అది చాలా స్పీడ్ తిరుగుతుందంట, మనకు ఏర్పడతలేదు పెద్ద రెక్కలు ఉండడం వల్ల. ఫైనల్గా మనం ఇంటికి పోయే టైం వచ్చేసింది, ఎందుకంటే గేట్స్ ఓపెన్ అయిపోయినాయి. ఫ్లైట్లో కూడా కూర్చున్నాను, ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చే ట్రిప్లో ఉన్న జోష్ ఇప్పుడు అస్సలుకే లేదు, మొత్తం ఓపిక పోయింది. ఇంటికి పోయే టైం వచ్చేసింది, హెల్త్ కూడా డౌన్ అయిపోతుంది. మీకు కనుక నా ముంబై ట్రిప్ వ్లాగ్స్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ముంబైకి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోస్ చూడండి, ఎంతో కొంత యూజ్ అవుతుంది. మొత్తం ముంబై కవర్ చేయకుండా మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే కవర్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెట్టినా మీకు కరెక్ట్ యూస్ఫుల్గా ఉంటుందనే అనుకుంటున్నాను. ఇప్పుడైతే
అయితే స్టార్ట్ అయిపోయినాము. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా ల్యాండ్ అవుతున్నాం హైదరాబాద్లో. ఒక 1 అవర్ తర్వాత అయితే అనౌన్స్ కూడా ఇస్తుర్రు వెల్కమ్ టు హైదరాబాద్ అని. 1 అవర్ తర్వాత ల్యాండ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్లో ఓపెన్ అయితే చేస్తారు ఫ్లైట్ డోర్స్. వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఈ ముంబై ట్రిప్ వ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చెయ్యండి. ముంబై ట్రిప్ వ్లాగ్స్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బాయ్. ఫ్లైట్ అయితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కే కనెక్ట్ చేసిర్రు. ఇక వెళ్తున్నాను. బాయ్ అందరికీ. నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.